విశాఖలో సంచలనం సృష్టించిన భూకుంభకోణంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంఆర్ఓ మద్ది శంకర్రావుపై 6 చోట్ల ఏకకాలంలో ఏసీబీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ డీజీ ఠాకూర్ నేతృత్వంలో ఆయన ఇంటితో పాటు గాజువాక వికాస్ నగర్ లో రాధాశ్రీ అపార్ట్మెంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలో 6 చోట్ల వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. శంకర్రావు ఇంటిపై ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విశాఖలో భూముల రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి ప్రధానంగా పాత్రధారుడు ఎవరైతే ఉన్నారో మద్ది శంకర్రావు మీద ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న శంకర్రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అతని ఇంట్లో మొత్తం సోదాలు జరుగుతున్నాయి. సార్, ఇప్పటి వరకు కూడా ఎన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి? ఏమన్నా విలువైన ఆస్తులు ఏమైనా గుర్తించారు? ఇప్పుడు చెప్పాం కదండి, 7 ప్లేసెస్లో జరుగుతున్నాయి. అతనికి సంబంధించిన ఆస్తులు బొబ్బిల్లో 3 సైట్లు, 2 హౌసెస్ ఉన్నాయి. అట్లానే చిన్నగంటేళ్ళలో 2 హౌసెస్, సబ్బవరంలో 2 సైట్లు, నక్కపల్లిలో 1 సైట్ గుర్తించాం. 1/2 kg గోల్డ్ గుర్తించాం. అవి కాకుండా వాల్యుబుల్ సెక్యూరిటీస్ అంటే ఎల్ఐసి పాలసీస్, ఎఫ్డిఆర్స్ ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. కొనసాగుతున్నాయి, ఇప్పుడు సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చెస్ ఇవన్నీ ఇంకో 3-4 అవర్స్ కొనసాగే అవకాశం ఉంది. సరే, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ ల్యాండ్ ట్యాంపరింగ్కి సంబంధించిన విషయాల్లో మీరు మీ దృష్టికి వచ్చారు? ప్రస్తుతం ల్యాండ్ ట్యాంపరింగ్ విషయమే మేము అది దర్యాప్తు చేయట్లేదు. మేము ఆదాయానికి మించిన ఆస్తుల విషయమే మేము చేస్తున్నాం. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సరే, అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఈ బంగారం లాంటివి కానీ నగదు లాంటివి కానీ స్వాధీనం చేసుకుంటారు? సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయండి. ఇవన్నీ అయిన తర్వాత అతనికి అరెస్ట్ చేయటం, అవన్నీ స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. సరే, అంటే పరారీలో ఉన్న ఆయన ఎలా గుర్తించారు సార్? కాల్ డేటా బట్టి, సెల్ టవర్ దీని డేటా బట్టి అతను గుర్తించడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే కనుక మొత్తం 7 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలో ఆయన స్వగృహంతో పాటు కోటవరట్లో ఉన్న మద్ది శంకర్రావు అత్తగారింటి దగ్గర కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే విశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా అంటే నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అతనికి విలువైన ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారని చెబుతున్నారు. అలాగే అతనికి సంబంధించి ఇంట్లో కూడా కొంత బంగారం కూడా ఇప్పటివరకు కూడా రికార్డు చేసుకున్నారు. అయితే ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో ఠాకూర్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో శంకర్రావు పరారీలో ఉన్నాడు. అయితే అతన్ని పట్టుకుని ప్రస్తుతం విచారిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే అతని ఆస్తులన్నింటి మీద కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున శంకర్రావుకు సంబంధించిన అక్రమ సంపాదన అవ్వచ్చు, లేదంటే ఆదాయాలు కానీ బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, ఎన్టీవీ.